క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ నిమిత్తము మా క్రీస్తు రాయబారుల కార్యాలయంలో అనుదినము ప్రార్థన చేస్తున్నామని మరవకండి. మీరు చేసే ఫోన్ కాల్స్, ప్రతి ఫోన్కి మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు రాసే ప్రతి ఉత్తరానికి కూడా మీ నిమిత్తము మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నామని మీరు మర్చిపోవద్దు. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడండి. ఆ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంది, అది వేసుకొని మీ ప్రార్థన అవసరతలు మాకు చెప్పండి. ఎవరైనా ఈ టీవీ ప్రోగ్రామ్స్, ఈ వర్తమానములకి ఆర్థికంగా సహాయం చేయాలనుకున్నట్లయితే మీరు చేయవచ్చని ప్రేమతో కోరుతున్నాను. మా దగ్గర 35 మంది అనాథ పిల్లలు ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. మరి మీరు ఎవరైనా సరే ఈ అనాథాశ్రయానికి మీరు ఆర్థికంగా సహాయం చేయాలని అనుకున్నట్లయితే దానికి కూడా మీరు సహాయపడమని ప్రేమతో మనం చేస్తున్నాను. వర్తమానం ప్రారంభిస్తున్నాను. అటు ఇటు తిరక్కండి, చక్కగా కూర్చోనండి. ఈ దినాల్లో నేను అందిస్తున్న వర్తమానముల టైటిల్ పేరు సుచరిత్ర గల దేవుడు. ఈరోజు పార్ట్ 2ని మనము ధ్యానం చేయబోతున్నాం. పోయిన వారం మీకు తెలియచేశాను, చాలా విషయాలు మనం ధ్యానం చేశాం. బైబిల్ గ్రంథము, విశ్వం సృష్టి, మానవుని సృష్టి, ఏదైనా తోట ఎక్కడున్నది, నోవహు ఓడ ఇప్పుడికి ఉందా లేదా, లోతు భార్య ఉప్పు స్తంభం, హాగరు కోసం తెరిచిన నీటి బుగ్గ ఇష్మాయిల్ కోసం ఇప్పటికీ ఉందా లేదా, మోషే తన తల్లి జమ్ముపెట్టులో పెట్టింది, కీలు పూసింది, ఆ కీలు ద్వారా ఇప్పుడు ప్రపంచంలో ఏం కలిగింది, ఈ విషయాలు మొత్తం పోయిన ఎపిసోడ్లో నేను మీకు క్లియర్ కట్గా చెప్పాను. నేను అందిస్తున్న వర్తమానము యేసుక్రీస్తు సుచరిత్ర గల దేవుడు. నా దేవుడు, నా బైబిల్ గ్రంథం సుచరిత్ర గల గ్రంథం. అలా టప్ప కాకుండా ఆషామాషా దేవుడు కాదు, చరిత్ర ఉంది. మై గాడ్ హ్యావ్ ది హిస్టరీ. అందు గురించి ప్రభు చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. ఊరికి నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నాం కాదు, ధ్యానం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాం కాదు, వచ్చామంటే వచ్చాం కాదు. ఈయనలో సత్యం ఉందా లేదా, రుచి ఉందా లేదా, రియల్ గాడా కాదా, డూప్లికేట్ ఎందుకు వచ్చింది? చాలామంది దేవుళ్ళని చెప్పుకుంటున్నారు, అసలు ఎవరు, హూ ఇస్ గాడ్? గత వర్తమానాల్లో మీకు చెప్పాను, హూ ఇస్ గాడ్, ఎవరు దేవుడు, దేవుడెవరు అనే విషయాలు ధ్యానం చేసినప్పుడు కొన్ని వందల మంది మేలు పొందారు. ప్రియులారా, ఈ వర్తమానముల ద్వారా కూడా మేలు పొందుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ వర్తమానములు స్పెషల్, సుచరిత్ర గల దేవుడు. ఈరోజు మరొక పాయింట్స్ని నేను మీతో ముచ్చటించబోస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినుమని ప్రేమతో కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇదంతా కట్టుకదన్నారు చాలామంది. బైబిల్లో ఎర్ర సముద్రం ఉన్నది, ఈ లోకంలో కూడా ఎర్ర సముద్రం ఉన్నది. ఆనాడు మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇదంతా వీళ్ళు కట్టుకథలు చెబుతారు, పెట్టకథలు చెబుతారు అనుకున్నారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిన మాట వాస్తవము. ఎలాగంటే ఆనాడు మోషే గారు ఎర్ర సముద్రం ముందు నిలబడి దేవుడు తనకిచ్చిన కర్రను చాపమని చెప్పాడు. మోషే కర్ర చాపాడు. ఎర్ర సముద్రం 2గా పాయలైపోయింది. ఎర్ర సముద్రం 2గా పాయలైపోయింది. ఆ పాయలైపోయింది వాస్తవము అనే దానికి ఆధారాలు ఏంటంటే 2 ఆధారములు. నెంబర్ 1, మోషే ఎప్పుడైతే కర్ర చాపాడో ఎర్ర సముద్రం 2గా పాయలైపోయిందో, ఆ 2గా చీలిపోయినటువంటి సందర్భంలో ఆ స్పాట్లో కొన్ని చేపలు ఉన్నాయి. ఆ స్పాట్లో ఉన్న చేపలుగా 2గా చీలిపోయినాయి అంట. మోషే కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది, 2గా చీలిపోయింది. 2గా చీలిపోయినప్పుడు అక్కడ ఉన్న చేపలు కూడా 2గా చీలిపోయినాయి అంట. అంటే ఆ 2గా చీలిపోయిన చేపలు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాయి. ప్రపంచంలో 7 సముద్రాల్లో అలాంటి చేపలు ఎక్కడా లేవు, అక్కడే ఉన్నాయి. అది ఒంటికన్ను చేపలు. 2 చేపలు తీసుకెళ్ళి ఇలా కరిస్తే ఒక చేపలాగా ఉంటాయి. ఆనాడు 2 చేపలు 2గా చీలిపోయినాయి అంట. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి అవి. నెంబర్ 1. నెంబర్ 2, మోషే ఎర్ర సముద్రం 2గా పాయలు చేసిన మాటకి 2వ ఆధారం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో నుంచి 6 నెలల వెళుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు 6 నెలలు నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు, అటువైపు ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఈ ఐగుప్తీయులు ఆ ఎర్ర సముద్రం లోపలికి ఎంటర్ అయ్యారు. ఇశ్రాయేలు ఒడ్డుకెక్కారు. వెనకాల వస్తున్న ఐగుప్తీయులు నడి సముద్రంలో నుంచి వస్తున్నారు. దేవుడు మళ్ళా సముద్రాన్ని మూసివేశాడు, మళ్ళా కరుసుకుపోయింది. ఐగుప్తులందరూ చనిపోయారు. వాళ్ళు రథాలు వేసుకొని వచ్చారు, గుర్రాలు వేసుకొని వచ్చారు. పెద్ద పెద్ద రథచక్రాలు ఉన్నాయి వాటికి. ఆ రథచక్రాలు ఆ లోపల కూరుకుపోయినాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవి బయటపడుతున్నాయి అంట. ఎర్ర సముద్రంలోనే బయటపడుతున్నాయి, ఆ స్పాట్లోనే బయటపడుతున్నాయి.
ఈ మధ్య వాటిని ఐగుప్తు గవర్నమెంట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి కైరో అనేటువంటి ఐగుప్తు క్యాపిటల్లో మ్యూజియంలో పెట్టారు వాటిని. ఆనాడు గుర్రాలే అనే దానికి ఆధారం ఏంటంటే ఆ గుర్రాలో ఆ రథచక్రాల మీద ఫరో రాజు గారి యొక్క ముద్ర ఉందంట. రథచక్రాలు ఈ మధ్య ఎర్ర సముద్రం నుంచి బయటకు వస్తున్నప్పుడు వాటిని తీసి ఐగుప్తు గవర్నమెంట్ వాళ్ళు కైరో మ్యూజియంలో పెట్టారు. దాని మీద ఆ రథచక్రాల మీద, ఆ రథాల మీద, ఆ పాడైపోయిన చక్రాల మీద ఫరో రాజు గారి యొక్క ముద్ర ఉందంట. ఆనాటివే అని చెప్పారు. సో ఈ రెండు రీజన్స్ని బట్టి మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసిన మాట వాస్తవము. నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకపో. నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో ఏమైతే రాయబడి ఉన్నాయో ఈనాటి వరకు కూడా ఈ భూభాగం మీద చరిత్ర ఆధారములు నిలబడిపోయి ఉన్నవి. సుచరిత్ర కలిగిన గ్రంథం బైబిల్, సుచరిత్ర కలిగిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మోషే గారు సీనాయి పర్వతం ఎక్కి 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చాడు. 40 రోజులు అక్కడే ఉండి ప్రార్థన చేశాడు. ఆ 10 ఆజ్ఞలను తీసుకుని వస్తున్నాడు. ఆ 10 ఆజ్ఞల మీద దేవుని యొక్క చేతి వ్రాత ఉన్నది. అది మానవుని యొక్క చేతి వ్రాత కాదు. గాడ్ వాజ్ రిటన్ ద 10 కమాండ్మెంట్స్ ఆన్ ద స్టోన్స్. ఆ 2 ఆజ్ఞలు పలకల్ని, రాతి పలకలను తీసుకొని మోషే దిగి వస్తుండగా ఆ ఇశ్రాయేలీలు దోడ చేసుకొని ఆ కొండ కింద ఎగురుతున్నారు. మోషేకి చాలా కోపం వచ్చి ఆ రాతి 2 పలకల్ని ఇసిరి పగల కొట్టేశాడు. అవి అక్కడ పడిపోయినాయి. మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళా పట్టుకొచ్చాడు. ప్రియులారా, ఆ 10 ఆజ్ఞల పలకలు ఈ మధ్య బయటపడినవి. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నవి ఆనాడు మోషే గారు పగలగొట్టిన 10 ఆజ్ఞల పలకలే. ఇప్పుడు కూడా ఉన్నవి. అవి ఇప్పుడు కూడా దాచిపెట్టారు. అవే 10 కమాండ్మెంట్స్. ప్రపంచం ఈనాడు నడుస్తున్నదంటే ఈ 10 ఆజ్ఞల మీద నడుస్తుంది. కోర్టులు, మానవ జాతి, మనస్సాక్షి ఉన్న మానవుడు నడుస్తున్నాడంటే ఈ 10 ఆజ్ఞల మీదే ఈ మానవ జాతి, ఈ లోకము ఇప్పుడు రన్ అవుతుంది. ఆ 10 ఆజ్ఞలు ఫస్ట్ మోషే పగలగొట్టినవి ఇదిగో ఇవే. ఇప్పుడు దొరికిన ఈ మధ్య వాటిని తీసుకొచ్చి భద్రపరిచారు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉన్నది. ఈ లోకంలో ఆ చరిత్ర మన కళ్ళ ముందు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని ఒప్పుకుంటానికి రుజువుగా ఇప్పటికీ ఆధారములు నిలబడిపోయి ఉన్నవి. హల్లెలూయా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు. 2వ పార్ట్ 2 చెప్తున్నాను. ప్రియులారా, ఒక రోజున యెహోషువ గారు యుద్ధంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. సూర్యుడు చంద్రుడు అస్తమించి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆజ్ఞ చేశాడు, సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నిలిచిపో అన్నాడు. ఒక మనిషి చెబితే సూర్యుడు ఆగిపోవాలా? ఆగిపోయాడా? ఒక మనిషి చెప్తే చంద్రుడు ఆగిపోవాలా? ఆగిపోయాడా? ఆగిపోయాడు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఒప్పుకోలేదు. ముందు ఈ విషయాన్ని లోకం కూడా ఒప్పుకోలేదు. బైబిల్ అంతా ఊరికే కట్టుకథలుగా రాశారులే అనుకుంటున్నారు. నో, నేను ఈరోజు రుజువు చేస్తున్నాను. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అన్నాడు, యెహోషువ, సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలిచిపో, చంద్రుడా నువ్వు అయ్యాన్లోయలో ఆగిపో అన్నాడు. ఇదిగో ఇలాగే మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఇప్పుడు ఫోటోని. ఇలా ఇద్దరు ఆగిపోయారు, స్టక్ అయిపోయారు అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దీని మీద శాస్త్రవేత్తలు టెస్ట్ చేశారు. యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆపిన మాట వాస్తవమా లేకపోతే బైబిల్ డూప్లికేటా అని చెప్పేసి దీని మీద 14 పరీక్షలు చేశారు. ఎవరంటే వాళ్ళు ప్రపంచ టైం లెక్కేస్తుంది. ఒక సంస్థ ఉంది, ప్రపంచ టైంని కరెక్ట్గా కౌంట్ చేసి ఆ ప్రపంచ టైంని లెక్కేస్తూ ఉండే సంస్థ పేరు ఏం పేరంటే గ్రీన్విచ్ అబ్జర్వేటరీ. గ్రీన్విచ్ అబ్జర్వేటరీ ప్రపంచ కాలాన్ని లెక్కేసేటువంటి వీళ్ళు ఎంతో వెనక్కి వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వీళ్ళు లెక్కేశారు. దీని మీద యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆపాడా లేదా, నిజమా కాదా అని దీని మీద 14 పరీక్షలు చేశారు. ఆ 14 పరీక్షల్లో వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు డేట్ కూడా చెప్పారు. క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరము జూలై 21వ తారీఖున సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు. ఇది వాస్తవమే. యెహోషువ ఆపిన మాట వాస్తవమే, బైబిల్ కూడా వాస్తవమే అని గ్రీన్విచ్ అబ్జర్వేటరీ అనే సంస్థ ఖచ్చితంగా 14 పరీక్షలు చేసి దీని మీద కన్ఫర్మ్ చేసి ఇది నిజమని ఒప్పుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, కానీ ఈ గ్రీన్విచ్ అబ్జర్వేటరీ సామాన్యమైన సంస్థ కాదు. ఇది ప్రపంచ కాలాన్ని కౌంట్ చేసేటువంటి పెద్ద సంస్థ ఇది. ఆ సంస్థ చెప్పిన మాట మనం నమ్మాలి. ఎందుకంటే వరల్డ్స్ బెస్ట్ కౌంటింగ్ అది.
ప్రభునందు ప్రియులారా, బైబిలు వాస్తవము, సుచరిత్ర కలిగిన గ్రంథము. నా ప్రభుని క్రీస్తు వారు సుచరిత్ర కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సుచరిత్ర కలిగిన దేవుడు అనేటువంటి పార్ట్ 2 ఈ మెసేజ్లో మరొక విషయాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. క్రీస్తుకు శకము, క్రీస్తుకు పూర్వం అని ఈ చరిత్ర నడుస్తుంది. ఇప్పుడు క్రీస్తుని మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చారు? క్రీస్తుకు పూర్వం ఏంటి, క్రీస్తుకు శకం ఏంటి? క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకమని పెట్టింది ఈ లోకము, ఈ ప్రపంచానికి. ఇప్పుడు రన్నింగ్ అవుతున్నటువంటి ఈ లోకానికి క్రీస్తుకు పూర్వము చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోయినవి. క్రీస్తు దగ్గర నుంచి మళ్ళీ కౌంటింగ్ స్పెషల్గా ఎందుకు స్టార్ట్ చేయాలంట? క్రీస్తుకు శకం అని ప్రతి మానవుడు అనాల్సిందే. ఇప్పుడు 2011 సంవత్సరం ఇది. ఏ హిందూ అయినా, ఏ మహమ్మడియన్ అయినా, ఏ బౌద్ధ అయినా, ఎవరైనా, ఏ క్రిస్టియన్ అయినా, ఏ మతం అయినా, ఏ జాతి అయినా క్రీస్తుకు శకము, క్రీస్తు అనే మాట పలకకుండా డేట్ లేదు. క్రీస్తుకు శకము 2011 సంవత్సరం అనాల్సిందే. క్రీస్తుకు పూర్వము అంటే బీసీ అన్నాడు, బిఫోర్ క్రైస్ట్ అన్నాడు. ఏడి అన్నాడు, ఇప్పుడు జరుగుతున్నది. ఏడి అంటే యానీ డొమినీ. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నా అంటే ది ఇయర్స్ ఆఫ్ అవర్ లార్డ్ అన్నాడు. తెలుగులో ఏంటంటే దేవుని సంవత్సరములను పేరు పెట్టాడు. ఇప్పుడు మనం నివసిస్తున్నవి దేవుని సంవత్సరములు. హల్లెలూయా. నీవు నేను బ్రతుకుతున్నది దేవుని సంవత్సరాలు బతుకుతున్నాం. నువ్వు నేను భోంచేసి వస్త్రాలు ధరించుకొని ఇల్లు కట్టుకొని బతుకుతున్నది దేవుని భూభాగం మీద, దేవుని సంవత్సరములలో. ప్రభునందు ప్రియమైన వారలారా, 2011 సంవత్సరం క్రీస్తుకు శకము. యేసు క్రీస్తు ప్రభువు కంటే ముందు 600 సంవత్సరాల ముందు బుద్ధుడు పుట్టాడు. బుద్ధుడు పుట్టినప్పుడు బుద్ధుడు శకము, బుద్ధుడు పూర్వం అని పేరు పెట్టలా. చాలామంది అన్నారు ఈ లోకంలో క్రైస్తవ దేశాలు ఎక్కువ ఉన్నాయిలేండి, అందు గురించి వాళ్ళందరూ కలిసి కమిటీ వేసుకొని పెట్టారులేండి. నో 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 నో, కానే కాదు. యేసు క్రీస్తు కంటే ముందు బుద్ధుడు 600 సంవత్సరాల క్రితం ముందు పుట్టి అన్నాడు ఆయన, నేను చచ్చిపోయిన 600 సంవత్సరాల తర్వాత ఒక మహానుభావుడు రాబోతున్నాడు, ఆయన్నే నమ్ముకోండి, ఆయనే దేవుడు, ఆయన మీకోసం రక్తం కారుస్తాడని చెప్పి చనిపోయాడు ఆయన తన శిష్యులకి. ఖచ్చితంగా ఆ మాట చెప్పిన తర్వాత 600 సంవత్సరాలకి క్రీస్తు ప్రభు పుట్టాడు. కాలాన్ని మార్చాడు శక పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టిన వెంటనే కాలము 2గా డివైడ్ అయిపోయింది. కాలాన్ని డివైడ్గా చేయగలిగినటువంటి పురుషుడు, మగవాడు, మేధావి, సర్వశక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. క్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే ఎవరు వద్దన్నా కాదన్నా క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం డివైడ్. ఇప్పుడు మనం అనుసరిస్తున్నది క్రీస్తుకు శకము సంవత్సరాల్లో, దేవుని సంవత్సరాల్లో. పిల్లరా, సోషల్లో, సైన్స్లో, పేపర్లో ఎక్కడ చూసినా సంవత్సరం ఉంటుంది. ఏం సంవత్సరం ఇది? 2011 సంవత్సరం. మనకి రోజు పేపర్ పడుతుంది మన ఇంటికి, ఆ పేపర్ మీద సంవత్సరం ఇస్తున్నాడు, నెల ఇస్తున్నాడు, తారీఖు ఇస్తున్నాడు. ఏం సంవత్సరం అది? క్రీస్తుకు శకము 2011 సంవత్సరము. మన 10 రూపాయల నోటు మీద, మనం వాడుకునే రూపాయి నాణ్యం మీద, మనం వాడేటువంటి 500 రూపాయల నోటు కావచ్చు, 1000 రూపాయల నోటు కావచ్చు, సంవత్సరం ఇస్తున్నాడు. ఏం సంవత్సరం అది? 2000 సంవత్సరం వేయచ్చు. మనం వాడుకునే రూపాయి బిళ్ళ మీద 2000 సంవత్సరం ఉందనుకోండి. 2000 సంవత్సరం ఏ సంవత్సరం? క్రీస్తుకు శకము 2000 సంవత్సరము. నా మాటలు జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియులారా. మనం వాడుకునే డబ్బు మీద యేసు ప్రభు ఉన్నాడు. నువ్వు వాడుకునే రూపాయి మీద, నువ్వు వాడుకునే డాలర్ మీద, నువ్వు వాడుకునే పౌన్ మీద, నువ్వు వాడుకునే ఏ కరెన్సీ అయినా అవ్వచ్చు, కానీ నువ్వు వేసుకున్న బట్టల మీద, వాడుకునేటువంటి రూపాయల్లో, డబ్బుల మీద యేసు ప్రభు పేరును గుర్తుపెట్టుకో. Without Jesus, this world cannot run. Without Jesus, the human being, nothing. యేసు లేకుండా నువ్వు లేదు, నేను లేదు. యేసు లేకుండా ఈ భూభాగం లేదు. యేసు లేకుండా నీకు తిండి లేదు, తిప్పల లేదు. యేసు లేకుండా నీవు లేవు. With Jesus, you are a hero. Without Jesus, you are a zero. జాగ్రత్తగా విను నా మాటలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం వాడుకునే డబ్బుల మీద యేసయ్య ఉన్నాడు, తినే తిండి మీద యేసయ్య ఉన్నాడు, కట్టుకునే బట్టల్లో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము. నా దేవుడు సుచరిత్ర కలిగినటువంటి దేవుడు. ఈ యొక్క సమయంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు గురించి నువ్వు చులకనగా అనుకుంటున్నావు, నామినల్గా అనుకుంటున్నావు. నీ ఇంటి పక్కన ఏదో చర్చ్ ఉన్నది, అన్ని మతాలు సమానమే, అందరూ ఈ మార్గంలో వీళ్ళు వస్తున్నారు, ఈ మార్గంలో వీళ్ళు వస్తున్నారు, ఈ మార్గంలో క్రైస్తవులు వస్తున్నారు, రేపు వీళ్ళు అందరం ఒక చోట కలుసుకుంటాం అక్కడే. నో, ఈ మధ్య చాలా
దేవుళ్ళు అని చెప్పుకునేటువంటి ఆ ప్రహరీ గోడల మీద అన్ని మతాల గుర్తులు వేస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు, అంత్య దినాలలో సర్వమత సమ్మేళనం అని వచ్చింది. ఇది పెద్ద సాతాను కుట్ర, అంత ముందు రోజుల్లో లేదు. సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు సమానమే, బాయి బాయి రండి కలుసుకుందాం అన్నదమ్ములారా అంటున్నారు. నమ్మకు. నేను చెప్తున్న వర్తమానం ఏంటంటే, వాళ్ళని ప్రేమించుదని చెప్పట్లా నేను. వాళ్ళు బాయి అన్నారంటే నువ్వు కూడా బాయి అను, వాళ్ళు అన్నయ్య అన్నారంటే నువ్వు కూడా అన్నయ్య అను, అంతవరకే. కానీ వాళ్ళ దేవుళ్ళో నువ్వు వెళ్ళి కలిసిపోయావంటే కుదరదు, బైబిల్ ఒప్పుకోదు. ఎస్, వాళ్ళతో మాట్లాడు. మనమందరం ఒక్కడే ఉన్నాం, భోంచేస్తున్నాం, ఒకే కోట్లో సరుకులు కొనుక్కుంటున్నాం, ఒకే భూభాగం మీద నడుస్తున్నాం. వాళ్ళ డబ్బులు మన చేతిలోకి వస్తున్నాయి, మన డబ్బులు వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్నాయి. వండర్ఫుల్, నైస్. వాళ్ళతో మాట్లాడు. వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు ఎలా మారతారు? మారాలి, మాట్లాడాలి. కానీ ఎలా ఉండాలంటే, రాయి నీళ్ళలో వెళ్తుంది, రాయి నీళ్ళలో దొల్లుకుంటే వెళ్తుంది. ఆ నీళ్ళలో ఉన్న రాయిని తీసి పగలగొట్టి చూస్తే రాయిలో నీళ్లు ఉండవు. రాయి నీళ్ళల్లో ఉంది, కానీ రాయి పగలగొట్టి చూస్తే రాయిలో నీళ్లు ఉండవు. అలా ఉండాలి నువ్వు. వాళ్ళతో మాట్లాడు, తప్పులేదు. మేము మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ విత్ ముస్లిమ్స్, మహమ్మదీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వీఆర్ టాకింగ్ విత్ హిందూ బ్రదర్స్, మెనీ పీపుల్. నువ్వు మాట్లాడు, తప్పులేదు. మాట్లాడకుండా అలా ఉన్నామంటే వీళ్ళు క్రైస్తవులు అందరూ అంతే అనుకుంటారు, వీళ్ళు దరిద్రులు అనుకుంటారు. అలా కాదు. యేసయ్య కూడా అందరితో కూర్చొని కలగలుపుకొని మాట్లాడాడు. వాళ్ళతో కలిసిపోతున్నారు చాలామంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సర్వమత సమ్మేళనం నమ్మొద్దు. అన్ని మతాలు సమానమే, తప్పు. యేసు క్రీస్తు మాత్రమే మార్గము. మతాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, నేను నా బైబిల్ ఏం చెప్తుందంటే మార్గము. ఎందుకంటే నా ప్రభు క్లియర్ కట్టుగా, వెరీ క్లియర్ అన్నాడు, నేనే మార్గము టు గో టు హెవెన్. I am the way, I am the truth, and I am the life. There is no another life. There is no another way to go to heaven. There is no truth to go to heaven. నా మాటలు జాగ్రత్తగా వినాలి, మీరు అర్థం చేసుకోనండి. ప్రియులారా, నేనే మార్గానంటే వేరొక మార్గం ఉందని ఎలా చెప్తారు? మళ్ళీ సత్యదేవుడు చెప్తున్నాడు, వినండి జాగ్రత్తగా. సుచరిత్ర కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకా కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని చెప్తున్నాను. టైం ఉన్న కొలది చెప్తాను, లేకపోతే దీన్ని వచ్చే మెసేజ్లో కంటిన్యూ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సుచరిత్ర కలిగిన దేవుడు అని చెప్పాను కదా, ఈ వర్తమానములు ఎపిసోడ్లో అయ్యే చెప్తున్నా కదా. ఇంకా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది ప్రపంచానికి సెంటర్లో పుట్టాడు. ప్రపంచం గుండ్రంగా ఉంది, గుండ్రంగా ఉన్న సెంటర్లో ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశం సెంటర్లో బెత్లెహేమ్ ఉన్నది, అక్కడ పుట్టాడు. అందు గురించి అన్నాడు, అపొస్తలుల కార్యం 10:36 అన్నాడు ఆయన, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఒక అమెరికా వాళ్ళకి, ఒక లండన్ వాళ్ళకి, ఒక ఆస్ట్రేలియా కెనడా వాళ్ళకి నేను దేవుడిని అని చెప్పలా, ఒక ఇండియా వాళ్ళకి దేవుడిని అని చెప్పలా. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్, టు ఆల్, యూనివర్సల్. నీవెవరైనా అవ్వచ్చు, ఏ మతమైనా, ఏ కులమైనా. నువ్వు మతం పెట్టుకున్నావు, నువ్వు జాతి నువ్వు పెట్టుకున్నావు, రంగు నువ్వు పెట్టుకున్నావు, కులం నువ్వు పెట్టుకున్నావు. యేసు ప్రభుకి ఏ కులం లేదు. ఆడ మొగ అనే కులము లేదు ఈ యొక్క మార్గానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కులం వాళ్ళందరూ ఈ పరలోకంలో కూర్చోండి, ఈ కులం వాళ్ళందరికీ ఈ పరలోకం, ఈ రూమ్ అంటాడా? నో, అందరికీ ఒకే పరలోకం. వాడు పేద బిక్కి ఉండవాడు ఎవరైనా అవ్వచ్చు. అందు గురించి సెంటర్లో పుట్టాడు యేసయ్య. అమెరికా, న్యూయార్క్లో పుట్టొచ్చు, ఒక పల్లెటూరులో, ఏ కుగ్రామం, ఏ స్మాల్ విలేజ్, అక్కడ పుట్టాడు బెత్లెహేములో. మీరు చూస్తున్నది బెత్లెహేము, అదే, అక్కడే పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పటికి కూడా చరిత్ర ఆధారములు అక్కడే నిలబడిపోయి ఉన్నవి. హల్లెలూయా. అదే బెత్లెహేము ఇప్పుడు కూడా అక్కడే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈ మధ్య కాలంలో కొంతమంది దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కాశ్మీర్ వచ్చాడని చెప్పారు. కాశ్మీర్లో బౌద్ధ మఠంలో ఆయన పఠించాడని చెప్పారు. నో, యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, మిగతా సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? కాశ్మీర్ వచ్చాడని చెప్పాడు. అసలు కాశ్మీర్లోకి వెళ్ళి ఆ గ్రంథాలు తిరగేస్తే ఆ కాశ్మీర్లో చెప్పారు, అసలు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మా మఠం ఇక్కడ స్థాపించలేదని చెప్పారు. కాశ్మీర్లో మా బౌద్ధ మఠము
యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దినాలలో 33 సంవత్సరాల్లో అసలు మాకు ఇక్కడ మఠమే లేదని చెప్పారు. వాళ్ళే ఒప్పుకున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన ఈ మాట చెప్పింది కాశ్మీర్ వచ్చాడని. ఆధారం లేకుండా ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఆధారం లేకుండా చెప్తే నమ్మకండి, వాళ్ళే ఫూల్ అయిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు కాదని నువ్వు రుజువు చేయాలంటే ఇట్లాంటి జన్మలు నువ్వు 10 ఎత్తినా నీ వల్ల కాదు. వై? బికాస్ మై గాడ్ ఇస్ ట్రూ. మై గాడ్ ఇస్ ట్రూ. ఐ సే అగైన్ ట్రూ. నువ్వు అసత్యంగా భావిస్తే నువ్వే పోతావు నరకానికి. అదే చెప్తున్నప్పుడు నీకు క్వశ్చన్ వేస్తున్నా. నేను పరలోకం ఉన్నది, నరకం ఉందని బైబిల్ చెప్తుంది. రైట్ అంటున్నారు చాలామంది. పరలోకం ఎవడోడు వచ్చాడు, నరకం ఎవడోడు వచ్చాడు, చచ్చిపోయిన తర్వాత తక్కిడు బిక్కుడు అన్నారు. అట్లా అనుకుని నీకు నేను వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ లోకానికి వచ్చే ముందు ఈ లోకం అనేది ఉన్నదని నీకు తెలుసా? తెలీదు. నేను చెప్తున్నా విను. నువ్వెవరైనా చదువుకునేవాడు అవ్వచ్చు, ఎంఎస్సీ అవ్వచ్చు, స్కాలర్ అవ్వచ్చు. నేను వేస్తున్న క్వశ్చన్ విను, ఇక్కడ ఎక్కించుకో. ఈ లోకానికి వచ్చే ముందు ఈ లోకం అనేది ఉన్నదని తెలుసా నీకు? తెలీదు. నువ్వు చచ్చిన తర్వాత తెలిసిద్ది పరలోకము నరకం అనే 2 ఉన్నాయని. అది రాకముందు ఇప్పుడే తెలుసుకో. అందుగురించే తెలియపరచడం కోసం వచ్చాడు యేసుక్రీస్తు. బెత్లెహేములో పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, అదే బెత్లెహేము. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కపెర్నహూము. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఈ కపెర్నహూములో యేసయ్య పెరిగాడు. యేసుక్రీస్తు ప్రభు సంచరించాడు అక్కడ. అదే కపెర్నహూము. ఈ యొక్క సమయంలో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. టైం అయిపోయింది. అందుగురించే చాలా త్వరగా చెప్పడం కోసం నేను ట్రై చేస్తున్నా. త్వరగా చెప్తే ఈ మెసేజ్లు కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ చెప్పాలంటే అరగంటలో చెప్పలేము. అందుగురించి దీన్ని పార్ట్లుగా చేసి చెప్పా. పోయిన వారం చెప్పాను సుచరిత్ర కలిగిన దేవుడు పార్ట్ 1. ఈ దినం చెప్తున్నాను సుచరిత్ర కలిగిన దేవుడు పార్ట్ 2. వచ్చే వారం సుచరిత్ర కలిగిన దేవుడు పార్ట్ 3. ఈ వర్తమానములు విని బైబిల్ గ్రంథం సుచరిత్ర కలిగిన గ్రంథమని, నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని నీవు తెలుసుకొని నువ్వు మేలు పొందాలని మేము కోరుతున్నాం. సత్యాన్ని తెలుసుకొని మేలు పొందే వర్తమానములు చెప్తున్నాను. సుచరిత్ర కలిగిన దేవుడు. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీవు నిజంగానే సుచరిత్ర కలిగిన దేవుడు నాయన. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏమైతే చెప్పబడినవో అవి ఇప్పుడు కూడా ఈ భూభాగం మీద నిలిచి ఉన్నాయి నాయన. బైబిల్కి సుచరిత్ర ఉన్నది, నీకు కూడా సుచరిత్ర ఉన్నది. సుచరిత్ర కలిగిన దేవా, మీ పాదాలకు పాదాభివందనము నాయన. ఈ వర్తమానాలు వింటున్న బిడ్డలందరినీ మీ మేళ్లతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. వచ్చే వారం దీని కంటిన్యూషన్ మేము వినటానికి సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనండి. మా బిడ్డలందరినీ దీవించమని. చివరి గడియ ప్రోగ్రామ్స్ కొన్ని వేల మంది విని మేలు పొందుతున్నారు. విన్నవారు కూడా విని దీవించబడటానికి సిద్ధపరచండి. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, ప్రతి గురువారం సాయంత్రం 6:30కు ఈ వర్తమానములు విని మా బిడ్డలందరూ దీవించబడటానికి సహాయం చేయమని. ఈ దినాలలో మీరు అందిస్తున్న ఈ స్పెషల్ వర్తమానములు అనేకులు వినటానికి సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా శ్రోతలందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నెంబర్ 9440767072.